ప్రస్తుతం అయితే మనమైతే మునుగోడు ఎన్నికల్లో భాగంగా చెల్మల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం కోసం కూడా వారు ప్రచారంలో నామినేషన్లో బాగున్నారు. మనోహర్ రెడ్డి గారు, సార్ చెప్పండి, యుద్ధం మొదలైంది, పోరాటం ఎలా ఉండబోతుంది? ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెల్మల కృష్ణారెడ్డి గారు చాలా సునాయాసంగా గెలుస్తారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తి, అదే రకంగా ఒక అహంకారంతో కూడుకున్నటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గంలో గతంలో అనేక సార్లు అవకాశం ఇచ్చినా కూడా ఎన్నికల తర్వాత కనబడ్డటువంటి దాఖలాలు లేవు. ఏ రోజు కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఏ పార్టీ నుంచి గెలిపించిండ్రో ఆ పార్టీ నుంచి కార్యకర్తలకు కానీ ఎన్నడూ కూడా అందుబాటులో లేడు. కాబట్టి ఈరోజు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో లేనటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా ఈ నియోజకవర్గంలో తిరగలే. అదే రకంగా చేసిన పనులు కూడా ఏమి లేవు. అదే రకంగా కేవలం కాంట్రాక్ట్ కోసం ఈ యొక్క ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకొని తన వ్యాపారాలు పెంచుకోవడానికి మాత్రమే ఇక్కడ ప్రజాప్రతినిధిగా గెలవాలనుకుంటుండే తప్ప ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యను కూడా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. అదే రకంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థికి 2 పర్యాయాలు అవకాశం ఇచ్చినాం. ఆయనకు ప్రతి దాంట్లో కమిషన్ కావాలి. ఈరోజు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉంటే ఆ ప్రభుత్వ భూములు కొల్లగొట్టడము, అదే రకంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ భూములలో ఈరోజు కుటుంబ సభ్యుల మధ్యన సైతం తగవులు పెట్టి ఆ భూమిని కొల్లగొట్టినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో కోకొల్లలుగా ఉన్నాయి. బినామీల పేరిట ఈరోజు ఆయన యొక్క బినామీల పేరిట 100 ఎకరాలు సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు ఏదైతుందో అందోల్ మైసమ్మ దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములను, వక్కు భూములను కూడా కాజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఒకటే కోరుతున్నా, ఈరోజు అవినీతి పరుడు ఒక పక్కన, మరొక పక్కన అహంకారి ఉన్నాడు. వీరి మధ్యలో ఒక మంచి వ్యక్తి, సుగుణవంతుడు, సామాజికవేత్త, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఒక ప్రబలమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి మరి చెల్మల కృష్ణారెడ్డి యొక్క కమలం పువ్వు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుతున్నా. నేను 3 పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన. ఈరోజు బీజేపీ గెలిస్తే నేను గెలిచినట్టుగానే భావిస్తా. భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి యొక్క గెలిపే నా గెలుపుగా నేను భావిస్తా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కూడా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీని గురించి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలను ఈరోజు కన్ఫ్యూజ్ చేసేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకంగా లబ్ధి పొందాలా అనేటటువంటి చూస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైతే కలిసి పోటీ చేస్తాం కదా. ఎందుకు ఒకరి మీద ఒకరు పోటీ చేస్తాం? ఎందుకు ఇంత ఖర్చు పెడతాం? ఎందుకు ఇంత శ్రమ పెడతాం? ఎందుకు ఈ సమయాన్ని వృధా చేసుకుంటాం? కాబట్టి అవన్నీ కూడా పొంతన లేని మాటలు, అవి ఎవరు కూడా నమ్మొద్దు. మోసాలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలకు అర్థమైపోయాయి. కమిషన్ల పేరిట, అటు అక్రమాల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుకుంటా జనాలను మోసం చేసేటువంటి తీరును కూడా వెంటగట్టి అక్రమార్కులను శిక్షించే దిశగా బీజేపీ ప్రభుత్వం ముందుగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మనోహర్ రెడ్డి చెప్తున్నారు. మనోహర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ చండూరు.